ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లోని పొలాల్లో నీటి మోటార్లను అపహరించుకుపోతున్న ఇద్దరు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2,57,000 రూపాయల విలువ గల 13 నీటి మోటార్లు, 2 గేదెలు, 2 దూడలను స్వాధీనం చేసుకున్నట్లుగా రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శివకుమార్ సిబ్బందిని సీఐ అభినందించారు. ముప్పై తారీఖు నాడు పాపాయిపాలెంలో గేదెలను దొంగతనం చేస్తూ ఇద్దరు ముద్దాయిలు మాకు దొరకడం జరిగింది. ఆ ముద్దాయిలు పట్టుకొని వాళ్ళని విచారించి చేయడం వల్ల అందులో భాగంగా వాళ్ళు నేరాలు చేయడం జరిగింది. 13 మోటార్లని, 2 గేదెల్ని, 2 దూడల్ని రికవర్ చేసి సుమారు 2,57,000 రూపాయల సొత్తుని రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ నేర చరిత్ర గురించి పరిశీలిస్తే వీళ్ళు జిల్లా నేరస్తులుగా మాకు తెలిసింది. వీళ్ళు బాపట్ల జిల్లానే కాకుండా ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా పలు చోట్ల ఇట్లా గేదెలు దొంగతనం చేయడం, డెకాయిట్లు కూడా చేయడం, ఇట్లా చేసి వీళ్ళు దాంతో వ్యసనాలకు బానిసయ్యి వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని వాళ్ళతో పాటు చేర్చుకొని ఇలాంటి నేరాలని ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉన్నారు.